హాయ్, నేను మీ జాను. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం మోస్ట్ రీసెంట్ గా రిలీజ్ అయిన పంప్ అప్ ది హెల్తీ లవ్ డ్రామా ఎపిసోడ్ 1 లో ఏం జరిగిందో తెలుసుకోబోతున్నాం. ఇంకా స్టోరీ విషయానికి వస్తే హీరో పేరు దోయోన్. స్టోరీ దోయోన్ బ్రేకప్ తో స్టార్ట్ అవుతుంది. దోయోన్ కి ఒక అమ్మాయి బ్రేకప్ చెప్తూ నీతో కలిసి ఉండలేకపోతున్నాను, అందుకే బ్రేకప్ చెప్తున్నాను అంటుంది. దుయోన్ బ్రేకప్ విన్నా కూడా ఏం రియాక్ట్ అవ్వకుండా సైలెంట్ గా ఉంటాడు. ఆ అమ్మాయి మాట్లాడుతూ ఇప్పుడు ఏడిస్తే నీ మజిల్స్ లాస్ అవుతాయని ఏడవట్లేదు కదా అని అడుగుతుంది. మన హీరో దోయోన్ కి తన బాడీయే తన జీవితం. పర్ఫెక్ట్ బాడీని మెయింటైన్ చేయడానికి తన లైఫ్ స్టైల్ ని, ఎమోషన్స్ ని ఎప్పుడు కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. ఏ అమ్మాయి అన్న ప్రేమిస్తున్నా అని తన దగ్గరికి వస్తే తనని కూడా తనతో పాటు వర్కౌట్ చేపిస్తాడు. అందుకే ఏ అమ్మాయి ఎక్కువ కాలం తనతో ఉండదు. కానీ దుయోన్ ఏ అమ్మాయిలు తనని వదిలేసి వెళ్ళిపోతుంటే పట్టించుకోడు. ఎందుకంటే తనకి జిమ్ ఎక్విప్మెంట్సే తన ఫస్ట్ లవ్. తన ప్రకారం ఒక బాడీయే ఒక పర్సన్ ని రిప్రజెంట్ చేస్తుంది. తను ఇప్పటి వరకు ఎలా బ్రతికాడు, ఎలా బ్రతకాలనుకుంటున్నాడు అంతా ఒక బాడీని చూస్తే తను చెప్పేయగలడు. దుయోన్ ఇంటర్నేషనల్ లెవెల్లో మిస్టర్ డేవిడ్ కాంటెస్ట్ ని విన్ అవుతాడు. కానీ అవార్డు తీసుకునేటప్పుడు రూట్ గా అవార్డుని వాళ్ళ చేతుల నుండి తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పటి నుండి తన ఆచూకీ ఎవ్వరికీ తెలీదు. ఆర్ఫనేజ్ లో ఉన్న దోయోన్ ని డైరెక్టర్ దొంగ్ పెంచి పెద్ద చేస్తాడు. డైరెక్టర్ దొంగ్ ఎప్పటి నుండో ఒక 24 hour హెల్త్ క్లబ్ అనే జిమ్ ని రన్ చేసేవాడు. అది ఇప్పుడు చాలా పాడైపోయి కస్టమర్స్ ఎవ్వరు లేక చాలా దారుణమైన పరిస్థితిలో ఉంటుంది. హీరో డైరెక్టర్ దొంగ హెల్త్ బాగలేకపోవడంతో ఆ పాడైపోయిన 24 hour హెల్త్ క్లబ్ జిమ్ ని మేనేజ్ చేయడానికి అక్కడికి వెళ్తాడు. రోడ్ మీద జిమ్ కి సంబంధించిన పాంప్లెట్లు పంచుతుంటే తన కళ్ళు మన హీరోయిన్ మీరన్ మీద పడుతుంది. మీరన్ రోడ్ మీద ఏడుస్తూ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతూ నన్ను వదిలేసి ఎందుకు వెళ్తున్నావు, నన్ను అంతగా లవ్ చేస్తున్నావు అని చెప్పావు, ఇప్పుడు సడన్ గా నీకేమైంది, నీ లైఫ్ లో వేరే అమ్మాయి ఎవరన్నా ఉన్నారా, నువ్వు ఇంకెవరినన్నా ఇష్టపడుతున్నావా, ప్లీజ్ నాకు ఆన్సర్ చెప్పు అంటూ బతిమలాడుతూ ఉంటుంది. కానీ తన బాయ్ ఫ్రెండ్ రూట్ గా తనని తోసేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మీరన్ రోడ్ మీద పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే దుయోన్ తన దగ్గరికి వచ్చి తన పాంప్లెట్ ఇచ్చి మాట్లాడుతూ ఇది నీ దగ్గర ఉంచు, ఇది నీకు చాలా హెల్ప్ అవుతుంది అని అంటాడు. మీరన్ నాకు దీంతో ఏం అవసరం లేదు అని చెప్తుంది. కానీ దుయోన్ ఈ పాంప్లెట్ తనతోనే ఉంచుకోవాలని పట్టుపట్టి బలవంతం చేస్తాడు. మీరన్ ఆ బాధలో వాదించలేక ఆ పాంప్లెట్ తీసేసుకుంటుంది. మీరాన్ చిన్నప్పటి నుండి ఓవర్ వెయిట్ తో ఉండేది. దాంతో ఏ అబ్బాయి తనని ప్రేమించడు. చిన్నప్పటి నుండి ఏ అబ్బాయి అయినా తనతో ఫ్రెండ్షిప్ చేస్తే అది వాళ్ళ సొంత ప్రయోజనం కోసమే. వాళ్ళకి ఎలాంటి పనుల్లో అయినా హెల్ప్ కావాలంటే మీరన్ ని బాగా వాడుకునేవారు. దాంతో మీరన్ ఈ బాధలో ఎక్కువ తినడం స్టార్ట్ చేస్తుంది. అలా తను ఫుడ్ లవర్ అయిపోతుంది. మీరన్ పెద్దయ్యాక ఎలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలనుకుంటుందో అలాంటి బాయ్ ఫ్రెండ్ వస్తాడు. కానీ అతను కేవలం మీరన్ జాబ్ డబ్బులు చూసి లవ్ చేస్తున్నాడని అర్థమవుతుంది. ఇలా ప్రతిసారి మీరన్ ప్రేమలో డిగ్రేడ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా తన లవర్ తనని ఇలా వదిలేసి వెళ్లడంతో బాగా డిప్రెస్డ్ గా ఇంటికి వెళ్తుంది. ఇక్కడ తన ఇల్లంతా డెకరేట్ చేసి ఉండడం చూసి చాలా ఆనందపడుతుంది. ఎందుకంటే తనని అలా ఏడ్పించిన ట్యాగ్ చేసి తన బాయ్ ఫ్రెండ్ తనకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాడేమో అనుకొని అక్కడ రాసిన నోట్స్ అన్ని చదివి ఆనందంతో ఎమోషనల్ అయ్యి రూమ్ లో ఉన్న బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంది. వెళ్లి అతన్ని వెనక నుండి హక్ చేసుకుంటుంది. కానీ చూస్తే తన బాయ్ ఫ్రెండ్ కాదు. రూమ్ లో వేరే అబ్బాయిని చూడడంతో షాక్ అయ్యి ఇంటి నుండి తరిమి తరిమి కొడుతూ ఉంటుంది. తన ఎమోషన్స్ తో ఆడుకున్నందుకు ఫుల్ గా కోపంగా ఇంటి బయట కూడా కొడుతూ ఉంటుంది. తను అలా పబ్లిక్ లో అబ్యూస్ చేయడం చూసి అక్కడున్న వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ చేస్తారు. పోలీసులు వచ్చి మీరన్ ని పోలీస్ స్టేషన్ కి తీసుకొని వెళ్తారు. పోలీసులకి పోలీస్ స్టేషన్ వెళ్ళాక తెలుస్తుంది ఇక్కడ తప్పు మీరంది కాదు, ఇంట్లో దూరిన ఆ అబ్బాయిదని. దాంతో పోలీసులు మీరన్ కి సారీ చెప్పి రిలీజ్ చేస్తారు. అప్పుడే కంగారుగా మీరన్ చెల్లి అక్కడికి వస్తుంది. కానీ తను అక్కడికి వచ్చింది మీరన్ కోసం కాదు. మీరన్ ఏ అబ్బాయి వల్ల అయితే పోలీస్ స్టేషన్ వరకు వచ్చిందో ఆ అబ్బాయి కోసం. ఆ అబ్బాయి ఎవరో కాదు, మీరన్ చెల్లి బాయ్ ఫ్రెండ్ కంగ్దాన్. కంగ్దాన్ ఇంట్లో ఆ సర్ప్రైజ్ పార్టీ మీరన్ చెల్లి కోసం రెడీ చేసి బెడ్రూమ్ లో వెయిట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరిని చూసి మీరన్ షాక్ అయ్యి మీరన్ చెల్లి తన బాయ్ ఫ్రెండ్ మిస్బిహేవ్ చేసినందుకు మీరన్ మీద బాగా కోపపడుతుంది. మీరన్ కోపంగా మాట్లాడుతూ నీ బాయ్ ఫ్రెండ్ నా పర్మిషన్ లేకుండా నా ఇంట్లోకి ఎలా వస్తాడు అని అంటుంది. మీరన్ చెల్లి మాట్లాడుతూ నువ్వు నైట్ ఇంటికి రానని చెప్పావు కదా, ఎందుకు వచ్చావు అని అంటుంది. మీరన్ కోపంగా అది నా ఇల్లు, నేను ఎప్పుడన్నా వస్తా అంటూ పోలీసులతో కంగ్దాన్ మీద కేసు ఫైల్ చేయమని చెప్తుంది. మీరన్ చెల్లి పోలీసులతో మా అక్క మీద నా బాయ్ ఫ్రెండ్ అబ్యూస్ చేసినందుకు కేసు ఫైల్ చేయండి అని అంటుంది. అలా ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. పోలీసులు మీ అమ్మ నంబర్ ఇవ్వండి, ఆమెతోనే గొడవ గురించి మాట్లాడతా అని అంటాడు. అది విని మీరన్ కోపంగా వాళ్ళ చెల్లిని కొడుతుంది. అలా ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. దాంతో పోలీసులు మీరన్ ఆపి మీకు ప్రేమికులు ఎలా ఉంటారో తెలుసు కదా, అది తెలిసి ఇద్దరు ప్రేమికులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళని అర్థం చేసుకోవచ్చు కదా అని అంటాడు. మీరన్ చెల్లి పోలీసులతో కోపంగా మాట్లాడుతూ
మా అక్కకి లవ్ గురించి తెలుసని మీరు ఎలా అనుకుంటున్నారు? ఇప్పటి వరకు మా అక్కని ఏ అబ్బాయి సిన్సియర్ గా లవ్ చేయలేదు. కొన్ని రోజులకి అందరూ మా అక్కని వదిలేసి వెళ్ళిపోయారు. మా అక్కకి ట్రూ లవ్ గురించి తెలీదు అని ఎమోషనల్ అవుతుంది. అది విని మీరన్ కోపంగా మళ్ళీ తన చెల్లితో గొడవ పడడం స్టార్ట్ చేస్తుంది. పోలీసులు వాళ్ళిద్దరిని ఆపి వాళ్ళందరినీ ఇంటికి పంపించేస్తాడు. మీరన్ తన చెల్లి తన బాయ్ ఫ్రెండ్ చాలా ఆనందంగా ప్రేమగా ఉండడం చూసి మీరన్ బాధపడుతుంది. ఎందుకంటే మీరన్ ఏ అబ్బాయి ఎప్పుడు తనని అలా లవ్ చేయలేదు. మీరన్ బాధలో బాగా మందు తాగి నేను రిలేషన్షిప్ నిలబెట్టుకోవడానికి ఎంత ట్రై చేసినా ఏ అబ్బాయి నన్ను ఎందుకు లవ్ చేయట్లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడే దువ్వన్ ఇచ్చిన 24 hour హెల్త్ క్లబ్ పాంప్లెట్ గుర్తుకొస్తుంది. ఆ పాంప్లెట్ చూస్తూ నేను ఈ హెల్త్ క్లబ్ లో జాయిన్ అయితే నా లైఫ్ కొంచెమన్నా మారుతుందా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఫుల్ గా తాగడం వల్ల ఆ హెల్త్ క్లబ్ ని నార్మల్ క్లబ్ అనుకొని లోపలికి వెళ్లి పోల్ పట్టుకొని ఆనందంగా పిచ్చి దానిలా డాన్స్ వేస్తూ ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత ఏ ప్లేస్ రియలైజ్ అవుతుంది. అది నార్మల్ క్లబ్ కాదు, జిమ్ క్లబ్ అని షాక్ అవుతుంది. జిమ్ ఎంప్లాయ్ రోజా మీరన్ తో మాట్లాడుతూ మీరు జుంబా డాన్స్ జాయిన్ అవడానికి వచ్చారా అని అడుగుతుంది. మీరన్ షాక్ అయ్యి వాళ్ళకి సారీ చెప్పి ఆ రూమ్ నుండి బయటకు వెళ్ళిపోతుంది. బయట రెండో జిమ్ ఎంప్లాయ్ అలెక్స్ ఉంటాడు. అలెక్స్ ఆమెను చూసి మీరు జిమ్ లో జాయిన్ అవడానికి వచ్చారా అని అడుగుతాడు. మీరన్ కాదు కాదు అని సారీ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోబోతూ దువోన్ కి గుద్దుకొని కింద పడబోతుంది. దువోన్ ఆమెను పట్టుకుంటాడు. అలా వాళ్ళిద్దరూ ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ ఉంటారు. దువోన్ కి ఒకరిని ఎత్తుకుంటే వాళ్ళు ఎంత వెయిట్ ఉంటారో చెప్పేయగలడు. అలా మీరన్ ని చూసి 62.8 kgs కదా మీరు అని అంటాడు. మీరన్ కోపంగా నేనంత లావుగా లేను, ఫుడ్ బాగా తిన్నా, అందుకే అంత వెయిట్ అనిపిస్తున్నా అని చెప్తుంది. దువోన్ ఫేక్ గా నవ్వుతూ సరే నేను మీకు కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తాను అని అంటాడు. మీరన్ వద్దు వద్దు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోబోతుంది. అప్పుడే అక్కడికి రోజా వచ్చి దువోన్ తో మాట్లాడుతూ ఆమెకి నేను కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తాను అని అంటుంది. రోజా ఆ జిమ్ ఓపెన్ చేసినప్పటి నుండి ఎన్నో సంవత్సరాలుగా ఆ జిమ్ ట్రైనర్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. అందుకే రోజా దువోన్ తో మాట్లాడుతూ నువ్వు రూడ్ గా మాట్లాడడం వల్ల ఎంతో మంది క్లయింట్స్ మన జిమ్ ని వదిలి పారిపోయారు అంటుంది. దువోన్ ఆమెతో మాట్లాడుతూ మీరు కన్సల్ట్ చేసి మెంబర్షిప్ ఇచ్చిన క్లయింట్స్ అంతా నా ట్రైనింగ్ ని ఫాలో అవ్వలేకపోతున్నారు, అందుకే పారిపోతున్నారు అని అంటూ మీరన్ కి కన్సల్టేషన్ ఇవ్వడానికి వెళ్ళిపోతాడు. ఆ మాటలు విని రోజాకి చాలా కోపం వస్తుంది. కానీ క్లయింట్ ఉండడం చూసి సైలెంట్ అయిపోతుంది. దువోన్ మీరన్ ని బాగా స్కాన్ చేసి మీరు 5 years నుండి ఆఫీస్ వర్కర్ గా జాబ్ చేస్తున్నారు కదా అని అంటాడు. మీరన్ అవును మీకెలా తెలుసు అని అంటుంది. దువోన్ మాట్లాడుతూ మీరు ఫుడ్ ఎక్కువగా తింటారు కదా, అలాగే మీకు స్లీపింగ్ ప్రాబ్లమ్స్ ఇంకా డిప్రెషన్ ఉంది కదా అని అంటాడు. ఇది విని మీరన్ బాగా షాక్ అవుతుంది. మీరన్ నా గురించి మీకెలా తెలిసింది అని అడుగుతుంది. దువోన్ మాట్లాడుతూ మన బాడీస్ మన గురించి అంతా చెప్పేస్తుంది. నువ్వు కూర్చున్న విధానం చూసి నాకు అర్థమైంది నువ్వు ఆఫీస్ లో జాబ్ చేస్తున్నావని. నీ బట్టల పైన ఉన్న మరకలు చూస్తే అర్థమైపోతుంది మీరు బాగా తింటారని. మీరు అవసరానికంటే ఎక్కువగా తింటున్నారని అర్థం మీరు బాగా స్ట్రెస్డ్ గా ఉన్నారని అని అంటాడు. మీరన్ ఏదేమైనా సరే నాకొద్దు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోబోతుంది. దువోన్ మాట్లాడుతూ నువ్వు నీ జీవితాన్ని మార్చుకోవడానికి ఇక్కడికి రాలేదా అని అడుగుతాడు. అది విని మీరన్ ఆగిపోయి నువ్వు నా జీవితాన్ని మార్చగలవా అని అడుగుతుంది. అప్పుడు దువోన్ ఒక బాబు కథ చెప్తాడు. ఒక బాబు చాలా బలహీనంగా పుడతాడు, అందుకే అందరూ ఆ బాబు చనిపోతారని చెప్తారు. కానీ ఆ బాబు బ్రతికి బయటపడటమే కాదు, పెద్దయ్యాక ప్రపంచంలో బలవంతులందరితో పోటీ చేసి గెలిచి ఫిట్నెస్ ఐకాన్ అవుతాడు అంటూ తన స్టోరీని మీరన్ కి చెప్తూ ఉంటాడు. కానీ మీరన్ ఈ స్టోరీ మీద ఇంట్రెస్టే చూపించదు. దువోన్ మాట్లాడుతూ మనం మన బాడీని చేంజ్ చేసుకుంటే మన లైఫ్ కూడా చేంజ్ అవుతుంది, నాకు ఒక 3 months టైం ఇవ్వు, నీ లైఫ్ ని నేను చేంజ్ చేస్తాను అని అంటాడు. మీరన్ ఈ 3 months చార్జెస్ ఎంత అని అడుగుతుంది. దువోన్ మాట్లాడుతూ ఈ 3 months ప్యాకేజ్ చార్జెస్ 5 million won అని చెప్తాడు. ఆ రేట్ చూసి మీరన్ షాక్ అవుతుంది. బయట నిల్చొని ఇదంతా వింటున్న రోజా అలెక్స్ కూడా ఆ రేట్ ని చూసి షాక్ అయ్యి రోజా దువోన్ ఆపడానికి ఎంతో ట్రై చేస్తుంది. కానీ దువోన్ ఆ మాటలు పట్టించుకోడు. మీరన్ కోపంగా మీ జిమ్ మొత్తం ఓల్డ్ మెషిన్స్ ఉన్నాయి, నువ్వేమో 5 million అంటున్నావు అంటూ కోపంగా వెళ్ళిపోబోతుంది. దువోన్ మాట్లాడుతూ మీరు నా మాటలు బాగా గుర్తుపెట్టుకోండి, మీరు మీ బాడీని చేంజ్ చేసుకోనంత వరకు మీ లైఫ్ చేంజ్ అవ్వదు అని అంటాడు. మీరన్ కోపంగా మాట్లాడుతూ నీకు నా బాడీ గురించి అలా మాట్లాడడానికి ఎంత ధైర్యం అంటూ అప్సెట్ అయ్యి ఏడుస్తూ ఇంటికి వెళ్తుంది. మీరన్ వెళ్ళిపోయాక రోజా దువోన్ తో మాట్లాడుతూ ఏంటిదంతా, క్లయింట్ ని 5 million won ఎందుకు డిమాండ్ చేశావు అని అడుగుతుంది. దువోన్ మాట్లాడుతూ తన బాడీ ఫ్యాట్ ని కరిగించాలంటే ఆమె లైఫ్ స్టైల్ మొత్తాన్ని చేంజ్ చేయాలి, ఒక పర్సన్ వాళ్ళ లైఫ్ మొత్తం చేంజ్ చేయాలంటే అంత పే చేయక తప్పదు అని అంటాడు. రోజా కోపంగా నువ్వు ఇలాగే ఉంటే మన హెల్త్ క్లబ్ మూసేయాల్సి వస్తుంది అని అంటుంది.
నీకు తెలుసు కదా డైరెక్టర్ దొంగకి ఈ జిమ్ ఎంత ఇంపార్టెంటో అని. కానీ నువ్వు ఈ జిమ్ కి వచ్చినప్పటి నుండి ఈ జిమ్ ఎలా అయిందో తెలుసా అంటూ మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే పెద్ద పెద్దగా క్లయింట్స్ అరుపులు విని ఆమె వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. గ్యాస్ అయిపోవడం వల్ల బాయిలర్స్ పనిచేయవు. అందుకే క్లయింట్స్ బాత్ చేసే టైం కి ట్యాప్స్ నుండి కూల్ వాటర్ వస్తాయి. రోజా వాళ్ళతో ఈ ప్రాబ్లం త్వరగా సాల్వ్ చేస్తాం అని నచ్చ చెప్తూ ఉంటుంది. కానీ దువోన్ వాళ్ళతో మాట్లాడుతూ కూల్ వాటర్ తో బాత్ చేస్తే హెల్త్ కి చాలా మంచిది. అందుకే వర్కౌట్ తర్వాత కూల్ వాటర్ తో బాత్ చేయాలి అని చెప్తాడు. అందులో ఒక ఆమె ఆ హెల్త్ క్లబ్ కి చాలా ఇంపార్టెంట్ రిచ్ పర్సన్. ఆమె ఆ జిమ్ కి రెగ్యులర్ మెంబర్. ఆమె కోపంగా దువోన్ తో మాట్లాడుతూ నేను నీ జోక్ కి నవ్వే అంత మూడ్ లో లేను. త్వరగా వెళ్లి గ్యాస్ ఆన్ చేయి, లేకపోతే నేను నా 10 years మెంబర్షిప్ ని ఆపేస్తాను అని అంటుంది. రోజా ఆమెని కామ్ చేస్తూ నేను ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను అని అంటుంది. ఆమె మాట్లాడుతూ నేను ఈ జిమ్ కి డైరెక్టర్ దొంగ కోసం ఉన్నాను. నేను కానీ ఈ జిమ్ మానేస్తే నాతో పాటు ఇక్కడ చాలా మంది మానేస్తారు. అందుకే ఈ ప్రాబ్లం త్వరగా సాల్వ్ చేయండి అని అంటుంది. తర్వాత ముగ్గురు లేడీస్ గాసిప్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళల్లో పార్క్ మాట్లాడుతూ డైరెక్టర్ దొంగ ఆరోగ్యం దువోన్ వల్లే పాడైపోయిందంట. ఈ జిమ్ ని టేక్ ఓవర్ చేయడానికి అలా చేశాడంట అని చెప్తుంది. బుయోంగ్ మాట్లాడుతూ నేను విన్నాను దువోన్ చిన్నతనంలో అనాథగా ఉంటే డైరెక్టర్ దొంగే అతనికి ట్రైనింగ్ ఇచ్చి ఈ స్థాయికి తీసుకుని వచ్చాడంట. పార్క్ మాట్లాడుతూ డైరెక్టర్ దొంగ తన కోసం అంతా చేస్తే దువోన్ దానికి ఫలితంగా ఏం చేశాడు? యుఎస్ కి పారిపోయాడు. సడన్ గా ఇప్పుడు తిరిగి వచ్చి ఇలా చేస్తున్నాడు అని మాట్లాడుకుంటూ ఉంటారు. నైట్ జిమ్ క్లోజ్ చేశాక అలెక్స్ రోజా ఇంటికి వెళ్లిపోతూ మాట్లాడుకుంటూ ఉంటారు. అలెక్స్ మాట్లాడుతూ మన క్లయింట్స్ దువోన్ ని ఎందుకు అలా ట్రీట్ చేస్తున్నారు? తను ఈ జిమ్ కోసం ఎంతో కష్టపడుతున్నాడు. యుఎస్ లో తన లైఫ్ సెటిల్ అయిపోయింది. అయినా ఈ జిమ్ కోసం అదంతా వదిలేసి ఇక్కడికి తిరిగి వచ్చాడు అని అంటాడు. రోజా మాట్లాడుతూ మరి తనంత కష్టపడుతుంటే క్లయింట్స్ తో ఎందుకు అంత రూడ్ గా బిహేవ్ చేస్తున్నాడు? తనకి జిమ్ నుండి తన వల్ల ఎంత మంది క్లయింట్స్ వెళ్లిపోతున్నారన్న పట్టింపు కూడా లేదు అని అంటుంది. అలెక్స్ మాట్లాడుతూ ఆయన చూడ్డానికి అలా ఉన్నా లోపల మాత్రం ఎప్పుడు జిమ్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. దువోన్ స్ట్రెస్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. స్ట్రెస్ పోగొట్టుకోవడానికి జిమ్ లో అందరూ వెళ్లిపోయాక నైట్ ఒక్కడే వర్కౌట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మెంటల్ కండిషన్ ని స్టేబుల్ చేసుకోవాలంటే వర్కౌట్ చేయాలని ఎప్పుడు డైరెక్టర్ దొంగ చెప్తూ ఉండేవాడు. అది తనకు గుర్తుకు వస్తూ కోపంగా వర్కౌట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి కొంతమంది గుండాలు వస్తారు. వాళ్ళు కూడా అది క్లబ్ అనుకొని అక్కడికి వస్తారు. అలెక్స్ పాంప్లెట్స్ లో క్లబ్ అని రాస్తే ఎక్కువ మంది వస్తారని అలా ఫేక్ పాంప్లెట్స్ పంచుతాడు. అలా ఫేక్ పాంప్లెట్స్ పంచుతున్నందుకు కోపంలో గుండా దువోన్ తో ఫైట్ చేయబోతాడు. దువోన్ ఫైట్ చేస్తూ చేస్తూ గుండా చేత ఎక్సర్సైజ్ చేపిస్తాడు. ఒక గుండా పారిపోవడానికి కూడా ట్రై చేస్తాడు. కానీ దువోన్ చేతిలో నుండి మాత్రం తప్పించుకోలేక ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు. ఒక్క రోజు మీరన్ భయంగా ఆఫీస్ కు వెళ్తుంది. ఎందుకంటే ముందు రోజు మీరన్ డంప్ చేసిన బాయ్ ఫ్రెండ్ మీరన్ ఇద్దరు ఆఫీస్ కొలీగ్. అందుకే మీరన్ తనని ఎదుర్కోలేక అవాయిడ్ చేయడానికి ఎంతో ట్రై చేస్తుంది. ఆయన తనని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆఫీస్ లోకి వెళ్ళాక తెలుస్తుంది తన బాయ్ ఫ్రెండ్ జున్సోక్ ని యుఎస్ కి ట్రాన్స్ఫర్ చేశారని. అది విని మీరన్ షాక్ అవుతుంది. కానీ మీరన్ కి తప్పితే కోవర్కర్స్ అందరికి జున్సోక్ కి ట్రాన్స్ఫర్ అయిందని తెలుసు. కోవర్కర్స్ కి మీరన్ జున్సోక్ కపుల్ అని ఆల్రెడీ తెలుసు. దాంతో జున్సోక్ యుఎస్ కి వెళ్ళిపోతున్నాడని మీరన్ కి తెలియదని తెలిసి వాళ్ళంతా షాక్ అయ్యి వాళ్ళిద్దరి మధ్య బ్రేకప్ అయిందేమో అని గ్రూప్ చాట్ లో గాసిప్స్ చేసుకుంటూ ఉంటారు. మీరన్ జున్సోక్ తో మాట్లాడడానికి బయటకు పిలుస్తుంది. మీరన్ మాట్లాడుతూ నాకు యుఎస్ కి ట్రాన్స్ఫర్ అయిందని ఎందుకు చెప్పలేదు? మన మధ్య చిన్న ఫైటే కదా జరిగింది, బ్రేకప్ ఏం జరగలేదు కదా అని అంటుంది. జున్సోక్ మాట్లాడుతూ మీరన్ నువ్వు చాలా మంచి అమ్మాయివి. నువ్వెప్పుడు నీ గురించి కంటే పక్కనోరు గురించి ఎక్కువ ఆలోచిస్తుంటావు. అందుకే ఐ డోంట్ డిజర్వ్ యూ. నీకు నాకంటే మంచి అబ్బాయి దొరుకుతాడు అంటూ బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతుంటాడు. మీరన్ అతని వెనకకు వెళ్లి అడుగుతుంది నువ్వు ఆ రోజు రాత్రి నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావో రీజన్ చెప్పవా? లేదంటే జీవితాంతం నేనేం తప్పు చేశానో అని ఆలోచిస్తూ ఉండాల్సి వస్తుంది అని అంటుంది. జున్సోక్ ఫ్రస్ట్రేషన్ గా నీ బాడీని చూస్తుంటే నా బాడీ ఏం రియాక్ట్ అవడం లేదు అని చెప్తాడు. మీరన్ నన్నందరూ వదిలేయడానికి నా బరువే రీజనా అని బాధపడుతూ అలా తన లైఫ్ చేంజ్ చేసుకోవాలని 24 hour హెల్త్ క్లబ్ కి వెళ్లి 5 million ఇచ్చి నా లైఫ్ నిజంగా చేంజ్ చేయగలరా? నాకు పర్ఫెక్ట్ బాడీని తెప్పించగలరా అని అడుగుతుంది. దువోన్ నేను మాటిస్తున్నాను, మీ లైఫ్ నేను చేంజ్ చేస్తాను అని అంటాడు. అది విని మీరన్ ఏడుస్తుంది. దువోన్ ప్రేమగా తన దగ్గరికి వచ్చి తన కన్నీళ్లు తుడుస్తూ ఉంటాడు. మీరన్ తనని ప్రేమగా చూస్తూ ఉంటుంది. దువోన్ ఏడిస్తే మజిల్ లాస్ అవుతుంది, ఏడవకు అని చెప్తాడు. దాంతో మీరన్ రూట్ గా తన చెయ్యిని నెట్టేస్తుంది. మీరన్ జాయిన్ అయిన వెంటనే దువోన్ వర్కౌట్ స్టార్ట్ చేయి అంటాడు. మీరన్ నేను రేపటి నుండి స్టార్ట్ చేస్తాను, ఈ రోజు చాలా స్ట్రెస్ గా ఉంది అని అంటూ వెళ్ళిపోబోతుంది. తన కాలు స్లిప్ అయి కింద పడబోతుంది. దువోన్ తనని పట్టుకుంటాడు. ఇక్కడ ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు.
మీరన్ బాయ్ ఫ్రెండ్ బ్రేకప్ కి రీజన్ మీరన్ లావుగా ఉండడం వల్ల అని చెప్పింది దువోన్ వింటాడు. మీరన్ వెళ్ళిపోయాక కావాలని మీరన్ బాయ్ ఫ్రెండ్ ని గట్టిగా గుద్దుతాడు. దాంతో మీరన్ బాయ్ ఫ్రెండ్ కింద పడిపోతాడు. దువోన్ అతన్ని పైకి లేవడానికి హ్యాండ్ ఇస్తాడు. అతడు చెయ్యిచ్చాక పైకి లేపుతూ చెయ్యి వదిలేసి మళ్ళీ కింద పడేస్తాడు. దువోన్ మీరన్ బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతూ నీ బాడీలో ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఒంటరిగా నిల్చోలేకపోతున్నావా అని అంటాడు. అలా రూడ్ గా బిహేవ్ చేయడం వల్ల మీరన్ బాయ్ ఫ్రెండ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. దువోన్ కి తెలుసు కావాలని మీరన్ బాయ్ ఫ్రెండ్ తన వైపు ఏదో తప్పు పెట్టుకొని చెత్తలో రీజన్ చెప్పి మీరన్ ని అవమానించాడని. దువోన్ కి అలా ఏడుస్తున్న మీరన్ ని చూసి చాలా బాధేస్తుంది. అలా దువోన్ తనకి కాన్ఫిడెన్స్ ఇచ్చి తన లైఫ్ ని చేంజ్ చేయాలనుకుంటాడు. ఇక్కడతో ఎపిసోడ్ 1 ముగుస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీకు నెక్స్ట్ ఏ డ్రామా ఎక్స్ప్లెనేషన్ కావాలో కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.